హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం గట్కేసర్ దగ్గర ఉన్న కొండాపూర్ లో ఉన్నామండి. ఇక్కడ మనకి ఎక్కువ స్క్వేరర్స్ తో చాలా తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చాయి. ఇందులో మనకి టోటల్ 6 హౌసెస్ ఉన్నాయండి. ఆల్రెడీ 3 అయిపోయినాయి, ఓన్లీ 3 హౌసెస్ సేల్ కి ఉన్నాయి. మనకి గట్కేసర్ నుంచి కీసర్కి వెళ్ళే మెయిన్ రోడ్ అయితే సెకండ్ బిట్ లో ఉంటుందండి. ఇవి వచ్చేసి మనకి 163 స్క్వేరర్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. 2 BHK చాలా స్పేసెస్ వచ్చాయి. మనకి ఈ హౌస్ కి G+1 పర్మిషన్ ఉంది గట్కేసర్ మున్సిపాలిటీ. మనకి బస్ స్టాప్ అయితే పక్కనే ఉందండి. ఇక్కడ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి బస్సెస్ ఉంటాయి. బస్ కనెక్టివిటీ చాలా బాగుంది. అలాగే మనకి గట్కేసర్ బస్ స్టాప్ కి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి పక్కనే సంస్కృతి కాలేజ్ ఉంది, అలాగే విజ్ఞాన్ భారత్ ఉంది, అలాగే ఓలిమేర్ కాలేజ్ ఉందండి. అలాగే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, అలాగే కేంద్ర విద్యాలయం స్కూల్ ఉంది, రాకోడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇవే కాక ఇంకా చాలా కాలేజ్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ అన్నిటి కూడా చాలా కన్వెంట్ ఉంది. ముఖ్యంగా ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. మనకి 163 స్క్వేరర్స్ లో, అది కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఓన్లీ 66 lakhs అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. ఇంత తక్కువ ప్రైస్ లో అయితే ఎక్కడా లేదండి. ఈ హౌసెస్ ముందు వచ్చేసి మనకి 30 feet రోడ్ ఉంది. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. ఇక్కడ చుట్టూ చాలా హౌసెస్ ఉన్నాయి, చాలా మంది లివింగ్ ఉంటున్నారు. మనం లాస్ట్ వీక్ ఈ హౌసెస్ షార్ట్ వీడియో చేసామండి. చాలా మంది విజిటింగ్ చేశారు. అందులో 3 members అయితే బుక్ చేసుకున్నారు. చాలా మంది ఏంటంటే షార్ట్ వీడియోలో అర్థం కావట్లేదు, లాంగ్ వీడియో చేయమని అడుగుతున్నారు. అందుకే ఈరోజు మీకు హౌస్ మొత్తం కంప్లీట్ గా చూపిస్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసిన చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడుతో మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. చూడండి, ఎలివేషన్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది. చూడండి, ర్యాంప్ కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ ప్లేస్. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మనకి పెద్ద కార్ తో పాటు అలాగే బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ ఇచ్చారు. చూడండి, పార్కింగ్ ప్లేస్ లో కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బోర్ ఇచ్చారు, అలాగే సంప్ ఉందండి. వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది. చూడండి, ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. చూడండి, స్టెప్స్ కింద మనకి వాషింగ్ మిషన్ కోసం పాయింట్ ఇచ్చారు, ట్యాప్ వచ్చింది. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. చూడండి, ప్లాన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి ప్లేస్ ఉందండి. సేమ్ ఊర్లో ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంది. ఇక్కడ మనకి 1.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. అలాగే సేమ్ మనకి బ్యాక్ సైడ్ కూడా అలానే సెట్ బ్యాక్ తీసుకున్నారు. కామన్ ఏరియా మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి. మనకి హౌస్ ఎలివేషన్ కోసం లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి. అంటే బ్రిక్స్ మోడల్ లాగా కనిపిస్తుంది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారండి. డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా స్టాండర్డ్ గా వచ్చింది. ఇదంతా హాల్. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇక్కడ నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు. చూడండి, ఇదంతా హాల్. మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి. చాలా స్పేసెస్ వచ్చింది. విండోస్ వచ్చేసి మనకి హాల్ లో ఒకటి, అలాగే డైనింగ్ ప్లేస్ లో ఒకటి విండో వచ్చిందండి. విండోస్ అన్ని కూడా మనకి యూపీవీస్ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు సేఫ్టీ గ్రిల్స్ చూడండి, చాలా స్టాండర్డ్ గా ఉంది. కింద గ్రానైట్ ఇచ్చారు. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. హాల్లో మనకి టీవీ పాయింట్ వచ్చింది. చూడండి, ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది. కింద గ్రానైట్ వచ్చింది, చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి, హాల్లో ఫాల్ సీలింగ్ అయితే వుడ్ కలర్ తో చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఎంత విశాలమైన హాల్ వచ్చిందో. ఇదంతా డైనింగ్ ప్లేస్. మనకి ఇక్కడ వాష్ మిషన్ వస్తుంది. ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ కూడా సెల్ఫ్ ఇచ్చారు. చెప్పిన కదా ఇక్కడ విండో వచ్చిందండి. చూడండి, ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ సపరేట్ గా పూజ రూమ్. చూడండి, ఒకరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. ఇది వచ్చేసి కిచెన్. చూడండి, కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి. చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. కిచెన్ లో అయితే 4 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. చాలా పెద్దగా ఉంది. 4-5 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. నాకైతే హాల్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా పెద్దగా వచ్చింది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ట్యాప్స్ అనేది ఇంకా ఫిట్ చేయలేదు, చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చాక స్పేస్ ఉంటుందండి. చూడండి, మనకి ఇందులో ఫాల్స్ డిజైన్ చేశారు. చూడండి, ఇక్కడ చాలా పెద్ద విండో వచ్చింది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి సపరేట్ గా కబోర్డ్ గా స్పేస్ వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇందులో అటాచ్ వాష్రూమ్. చూడండి, వాష్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. మనకి ట్యాబ్స్ అవన్నీ కూడా చాలా బాగా ఇస్తున్నారు. చూసారు కదా, వర్క్ మొత్తం కంప్లీట్ అయింది.
చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి, ట్యాబ్స్ లాంటివి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. చూడండి, కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. వుడ్ కలర్ తో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి. ఇక్కడ విండో వచ్చింది. మనకి 2 బెడ్రూమ్లు చాలా స్పేసెస్ వచ్చాయి. దాంతో పాటు హాల్ చూసారు కదా, నాకైతే హాల్ చాలా బాగా నచ్చింది. హాల్ పెద్దగా వచ్చిందని బెడ్రూమ్స్ ఏం చిన్నగా రాలేదండి. 2 బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. ఇప్పుడు హౌస్ అయితే చూసాం కదా, పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. చాలా మంది లివింగ్ ఉంటున్నారు. ఒకసారి పైకి వెళ్దాం పదండి. చూడండి, స్టెప్స్ కూడా హైట్ లే కూడా చాలా స్లోప్ ఇచ్చారు. కంప్లీట్ గా గ్రానైట్ వచ్చిందండి. ఇక్కడ మనకి టోటల్ 6 హౌసెస్ అండి. వీటితో పాటు ఈ కాలనీలో చాలా హౌసెస్ ఉన్నాయి. కాకపోతే పెద్ద పెద్ద చెట్లు గ్రీనరీ ఉండడం వల్ల మీకు కనిపించట్లేదు. చాలా మంది లివింగ్ ఉంటున్నారు. మనకి బస్ స్టాప్ అయితే పక్కనే ఉందండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. మెయిన్ రోడ్ అయితే సెకండ్ బిట్ లో ఉంటుంది. ఇక్కడ అన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి విజ్ఞాన భారత్ కాలేజ్ అండి. మనకి ఇది ఫస్ట్ బిట్ అవుతుంది, సెకండ్ బిట్. ఇక్కడ మనకి మెయిన్ రోడ్ వచ్చేసి అవతల సైడ్ ఉంటుంది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాము, చుట్టూ సరౌండింగ్ చూపించాను. మనకి మెయిన్ రోడ్ కి అయితే పక్కనే ఉన్నాము. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లోనే ప్రైస్ చెప్పాను, 66 lakhs అండి. ఇది కూడా మీకు ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీకు స్క్రీన్ పైన నెంబర్ ఉంది, కాల్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.